మరి ఈవీఎం మిషన్ ని రద్దు చేయాలి అంటూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడ ఎంతో మంది వేలాది మంది ఇక్కడ ఈ నిరసనలో పాల్గొన్నారు. మరి ఈవీఎం మిషన్ ని రద్దు చేస్తూ మరి బ్యాలెట్ బాక్స్ ని ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఇక్కడ మరి ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ మైనార్టీ అధ్యక్షులు మరియు డాక్టర్ ఇస్లాముద్దీన్ గారు పాల్గొన్నారు. వారితో పాటు వారి యొక్క సభ్యులందరూ ఇక్కడ పాల్గొన్నారు. ఈ ఈవీఎం మిషన్ ని రద్దు చేయాలంటూ ఇక్కడ కాకుండా మరి ప్రతి చోట వారు వెళ్తూ మరి నిరసన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ మరి బ్యాలెట్ బాక్స్ ని తీసుకొస్తామని వారు తెలియజేస్తున్నారు. ధర్నా కార్యక్రమం చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, సలాములు. మాది ఏ పార్టీకి మేము వ్యతిరేకం కాదు. బహుజనులు అయినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దళితులు, గిరిజనులు అందరూ కూడా సుఖజీవనం చేయాలంటే, సుఖంగా జీవించాలంటే మనకి ఈవీఎంలు పోవాలి. మరలా బ్యానర్ సిస్టమ్, ఓట్లు పద్ధతి రావాలి. దాని మీద మేము చేస్తున్నాము. అందుకే మనం స్లోగాన్ ఇవ్వాలి, ఈవీఎం హటాओ దేశ్ బచాओ, 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 ఈవీఎం హటాओ దేశ్ బచాओ. हम एक है, हम एक है, हम एक है, हम एक है. अपन सब जने भारत में सुकून से जीना बोले तो ఈవీఎం को हटाना, ఈవీఎం को हटाना. ముఖ్యంగా ఈరోజు మేల్కోవాల్సింది ఎవరంటే ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధ సిక్కులు మేల్కోవాలి. ఎందుకంటే విచారకరము, నిన్న మొన్న ఒక సంఘటన జరిగింది. ఢిల్లీలో నమాజ్ చేసుకున్నటువంటి వ్యక్తుల్ని ఒక ఎస్ఐ బూటుకాలతో తన్నడం జరిగింది. అంటే భారతదేశంలో ముస్లిమ్స్ యొక్క గౌరవం ఎంత దిగజారిపోయిందో మనం అర్థం చేసుకోవాలి. సిగ్గు తెచ్చుకోవాల్సింది ముస్లిం క్రైస్తవులు. ఈ రోజున పౌరుషం తెచ్చుకోవాల్సింది ముస్లిం క్రైస్తవులు. అదేవిధంగా మొన్న గోల్డ్ మెడల్, బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఒక క్రిస్టియన్ సోదరుడు ఏడుస్తూ కన్నీరు పెడుతూ గోల్డ్ మెడల్తో మాట్లాడిన విషయాలు ఏంటంటే, అయ్యా మోడీ గారు, మీరు అంతా ఒకటే, మనమంతా ఒకటే అని చెబుతున్నారు. మరి మణిపూర్లో అందరు ఎంతో మంది మహిళలు అన్యాయానికి గురవుతున్నారు, రేప్ చేస్తున్నారు, బజార్లో వివక్షణ చేసేసి ఊరేగిస్తున్నారు, వాళ్ళని చూడండి అని చెప్పి కన్నీరు పెట్టుకొని ఒక క్రైస్తవ బాక్సరు నిన్న చెప్పడం జరిగింది. అది మీడియాలో వచ్చింది. కాబట్టి మనది ఇంకొక విషయం చెప్పాలంటే, మన అసలు ఇప్పుడు పాలించే వాళ్ళు ఎవరు, భారత మూలవాసులు ఎవరు అంటే మనము భారత మూలవాసులు. ఎవరైతే ద్రవిడ బిడ్డలు ఉన్నామో అందరము బహుజనులు. బహుజనులు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ కూడా బహుజనులే. వీళ్ళు భారతదేశం యొక్క మూలవాసులు. ఇప్పుడు పాలిస్తున్నటువంటిది ఎవరైతే బ్రాహ్మణవాదంతో పాలిస్తున్నారో వాళ్ళు ఆర్యులు. ఆర్యులు అంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు. మనం ఈవీఎంకు హటావు కాదు, ఆర్యులకు హటావో దేశ్కు బచావో అనే ఒక నినాదం చేస్తేనే అప్పుడు వాళ్ళకి సరైన గుణపాఠం జరుగుతుంది. ఎలాగైతే బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రిటిష్ మనం బయటకు పంపించాలని నిదానం తీసామో, అదేవిధంగా ఆర్యులకు హటావో దేశ్కు బచావో అన్నప్పుడే మనం అందరం కూడా సుఖంగా, నిశ్చింతగా, నిర్భయంగా జీవించగలం. లేకపోతే మళ్ళా మూడోసారి మోడీ గారి ప్రభుత్వం వచ్చినట్లయితే ముఖ్యంగా ముస్లింలకి, క్రైస్తవులకి ఓటు హక్కు తొలగిస్తారు. ఆ తర్వాత జరిగేది ఏంటంటే ఆస్తి హక్కు ఉండదు. మనము మూడో తరం భారతీయులు మెలగాల్సి వస్తుంది. కాబట్టి మనము ధైర్యంతో ప్రాణాలు పోయినా సరే పర్వాలేదు అనే అభిప్రాయంగా ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవులు, బీసీలు, తర్వాత ఆదివాసీలు కూడా ముందుకు రావాలి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఆదివాసీలను హింస పెడుతున్నారు.
ముస్లిమ్స్ని హింసపెడుతున్నారు, చంపేస్తున్నారు, క్రైస్తవుల్ని చంపేస్తున్నారు, ముస్లిం ప్రార్థనాలయాలు మసీదులను పడగొడుతున్నారు, క్రైస్తవ ప్రార్థనాలయాలు చర్చిలను పడగొడుతున్నారు. ఇంతకన్నా మనకి ఇక రోషం రాదా అని నేను అడుగుతున్నాను. అందువల్ల మనం తప్పకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి దేశవ్యాప్తంగా ఢిల్లీ వరకు ఈ వాయిస్ వినిపించాలి. ఈ యొక్క ఈవీఎంలను తీసేయాలి. అదేవిధంగా ఆర్యులకు హఠావో దేశకు బచావో అనే ఒక నినాదం మెయిన్గా తీసుకుంటే అప్పుడన్నా వాళ్ళకి కనువిప్పు జరుగుతుంది, అప్పుడన్నా కనీసం మనో వికాసం జరుగుతుంది. అయ్యో చివరికి మనం ఆర్యులందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోవాలనే ఒక భయం కలుగుతుంది. అందువల్ల సోదరులారా, ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని మనమందరం కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా సోదరులు ఇస్లాముద్దీన్ గారికి, మా ఈ యొక్క పరివారానికి అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం. ఈరోజు ప్రత్యేకంగా ఈ ఉద్యమం అనేది ఒక్కచోట ప్రారంభమైంది కాదు, మణిపూర్లో ప్రారంభమైంది. నిన్ననే ఒక బాక్సరు గోల్డ్ మెడల్ సాధించి మణిపూర్ యొక్క బాక్సరు కన్నీటి దారాలు పెడుతూ, అయ్యా మోడీ గారు మా యొక్క మణిపూరు మహిళల్ని, మణిపూర్లో ఉన్నటువంటి వాళ్ళని రక్షించండి, కాపాడండి అని ఆయన కన్నీటి గాథ వినిపించారు. అదేవిధంగా ఢిల్లీలో కొద్ది రోజుల క్రితం, నా ఉద్దేశంలో మొన్న నమాజ్ చేసుకున్నటువంటి ఒక ముస్లిం ఒకళ్ళనేటి 4-5 ముస్లిం ఒక పోలీసు ఎస్ఐ గారు తన్నటం జరిగింది. అంటే భారతదేశం ఏ విధంగా దిగజారిపోతుంది, ప్రజల యొక్క జీవితం ఎలాగా దుర్భర స్థితిలో ఏర్పడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ఎందుకు ఏర్పడుతుంది? ప్రజల మనోభావం ఏంటంటే ఓటింగ్ సిస్టమ్ అనేది సరిగ్గా లేదు. అదేవిధంగా నిన్నగాక మొన్న ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఉన్నారో దానిలో ఇద్దరు, ఒక చీఫ్ ఒక మెంబరు రిజైన్ చేశారు. ఎందుకని చేశారు? వాళ్ళ యొక్క ఒత్తిడిని, వాళ్ళ బాధలను తట్టుకోలేక రిజైన్ చేశారు. అంటే ఇటువంటి దీనస్థితిలో మనం బతుకుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు సుఖంగా నిర్భయంగా బతకాలంటే మంచి పాలకులు రావాలి. మంచి పాలకులు రావాలంటే మనకి ఈవీఎంలు తొలగాలి, బ్యాలెట్ పేపర్ ద్వారా మనకి ఓటింగ్ జరగాలి. అప్పుడే సరైన నాయకులు వస్తారు, సరైన విధంగా పరిపాలన జరుగుతుంది. అప్పుడు మతభేదాలు, కులభేదాలు, ప్రాంతీయ తత్వాలు ఉండవనేది ప్రజల యొక్క అభిప్రాయం. అందువల్ల మేము కోరేది ఏంటంటే ఈ యొక్క మాకు ఆర్ఎస్ఎస్ అన్నా వేరే రాజకీయ పార్టీలన్నా మాకు వ్యతిరేకం లేదు. మేము ప్రజల మేలు కోసం చేసేవాళ్ళం, రాబోయే యువత కోసం మేలు జరగాలనే అభిప్రాయంతో పనిచేసే వ్యక్తులు. సుమారుగా నేను ఇప్పుడు 80వ సంవత్సరం దగ్గర దాదాపులోకి రాబోతున్నాను. మాకు అవసరం లేదు, ఈ ఉద్యమాలు చేస్తున్న అవసరం లేదు. కానీ రాబోయే జాతి కోసం, రాబోయే యువత కోసం మేలు కోరి మేము చేస్తున్నాం తప్ప మాకు వేరే ఆశలు లేవండి. అందువల్ల మేము కోరేది ఒకటే, నెంబర్ 1 ఈవీఎంలు తీసేయాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, దేశాన్ని రక్షించాలి. అదేవిధంగా ఎవరైతే ఈ భారతదేశ మూలవాసులు కాకుండా ఈ యొక్క దీనికి ప్రోద్బలం చేస్తున్నారో ఆర్యులు హటావ్ దేశకు బచావ్ అనేది కూడా మా నినాదంలో మరొక భాగం. ఎందుకంటే ఒకప్పుడు ఇంగ్లీషు బ్రిటిష్ వాళ్ళు కూడా విభజించు పాలించనే యొక్క తత్వంతో ప్రజలను వేరు చేసి పాలించారు. ఇప్పుడు అదే యొక్క బ్రిటిష్ యొక్క తత్వాన్ని పుచ్చుకొని పాలిస్తున్నారు ఆర్య జాతి. ఇప్పుడు కేంద్రంలో ఉన్నదంతా ఆర్యులే, రూల్స్ చేసేది ఆర్యులే, ఐఏఎస్లో ఎక్కువ బాగున్నది ఆర్యులే. వాళ్ళ శాతం ఎంత అంటే ఒకళ్ళది 2%, ఒకళ్ళది 1%, ఒకళ్ళది 3%. అంతా కలిపినా కూడా ఆర్య జాతి 6-7 జాతి కన్నా ఎక్కువ ఉండదు. కానీ 6-7% ఉన్నటువంటి ఆర్య జాతి 90% ఉన్నటువంటి ద్రావిడ జాతిని రూల్ చేస్తూ హింసలకు గురి చేస్తున్నారు. కాబట్టి మార్పు రావాలి అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అటువంటి మార్పు వరకే మేము తెలంగాణలో కూడా పనిచేసాం. మార్పు రావాలి, నియంత పాలన పోవాలి అనే విధంగా పనిచేసాం. అల్లా దయ వల్ల, ఈశ్వరుని దయ వల్ల నియంత పాలన పోయింది, కాంగ్రెస్ పాలన వచ్చింది. ఈ కాంగ్రెస్ వారికి కూడా మా యొక్క ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే మేము రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేశాం, అనేక నాయకులకు సపోర్ట్ చేశాం కాంగ్రెస్. ఎందుకంటే మార్పు రావాలి, నియంతృత్వం తగ్గిపోవాలనే విధంగా. రేవంత్ రెడ్డి గారికి కూడా మేము విన్నవించేది ఏంటంటే, అయ్యా మీరు మంచి పరిపాలన ఇవ్వండి, అన్ని కులాలకు ప్రాధాన్యం ఇవ్వండి, అన్ని మతాల వారికి ప్రాధాన్యం ఇవ్వండి. భాగస్వామ్యం బీసీలు ఉన్నారు, బీసీల జనాభా ఇవాళ రోజున 60%.
ముస్లిమ్స్ అనుకుంటే దాదాపుగా 70% దాటి జనాభా ఉంది. మరి బహుజనులకి ఎంత ప్రాధాన్యత ఉంది? రాజకీయంలో కూడా మా వాటా మాకు కావాలి, మేమెంతో మాకు ఆ వాటా కలగాలి అనే అభిప్రాయంతో, మార్పు రావాలనే అభిప్రాయంతో, ఈ యొక్క మా వయసుతో సంబంధం లేకుండా 80 ఇయర్స్లో ఎవరు కూడా 60 సంవత్సరాలు దాటితే ఇళ్ళో కూర్చుంటారు. అల్లా అల్లా అనుకుంటా, రామ్ రామ్ అనుకుంటా, ఏసు అనుకుంటున్నా, ఏదో అలా. అటువంటిది మేము బజార్లోకి వచ్చి వెయిట్ చేస్తున్నాం అంటే మీరు ఆలోచించండి. మీడియా మిత్రుల ద్వారా మేము కోరేది ఏంటంటే, మేమెంతో మాకంతా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే యొక్క నినాదంతో మీ యొక్క ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుంది. మీ అందరి సహకారంతో ఈ ఉద్యమం మరింత విస్తృతంగా ఇండియా స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో ప్రచారం జరగడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఆల్రెడీ మా యొక్క సోదరులు హైకోర్టు న్యాయవాదులు 100,000 మంది ధర్నాల చౌకలు చేస్తున్నారు. అందువల్ల కేవలం ఎందుకు చేస్తున్నాం? మార్పు రావాలి, ప్రజలందరూ మేలుగా ఉండాలి, అందరూ సుఖంగా జీవించాలి, మత సామ్రాజ్యం. మీకు అంతేకాదు, మరి వాళ్ళ రోజున అనేక స్త్రీల మీద అత్యాచారం జరుగుతుంది, గిరిజనుల మీద జరుగుతుంది, మరి ముస్లిమ్స్ మీద జరుగుతుంది. ఇటువంటివి పోవాలంటే మార్పు రావాలి. ఈ బీజేపీ పాలన పోవాలి, మరొక కాంగ్రెస్ పాలన రావాలి. థ్యాంక్ యూ.